అందరికి ఈ రోజైతే మనము రైస్ కుక్కర్ లో నార్మల్ రైస్ తోటి ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కి బిగినర్స్ కి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఇప్పుడు మనం రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకుందాము. కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇందులో వేసుకుంటున్నా. పెద్ద ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఇది కూడా ఇందులో వేసేద్దాం. ఎర్రగా ఫ్రై అవనిద్దాము. ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా. ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనము 3 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్నాము. ఈ అల్లం పేస్ట్ ఫ్రెష్గా నూనె పెట్టుకున్నాను అండి. నేను ఫ్రెష్గా నూనె పెట్టుకుంటే బాగుంటుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే నేనైతే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేస్తున్నా. 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి నేను. దీన్ని కూడా బాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్నాము. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత 2 కట్ చేసుకున్న టమాటాలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఇలా కట్ చేసుకొని వీటిని బాగా కలుపుకొని ఈ టమాటాలని మూత పెట్టి మగ్గనిద్దాము. టమాటాలు మగ్గాయా లేదా చూసుకుందాము దగ్గరగా. ఇదిగోండి టమాటాలు బాగా మగ్గాయి కదా. కొద్దిగా పుదీనా, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాము. ఆల్రెడీ ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనము రుచికి చూసుకొని వేసుకుందాము. అలాగే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుందాము. వీటిని ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోనే పెద్ద స్పూన్ తోటి 3 స్పూన్లు పెరుగేసుకుంటున్నాను. ఈ పెరుగు కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాము. మనము ఈ బిర్యానీ చేసే ప్రాసెస్లో ఈ రైస్ కుక్కర్ బటన్ అయితే పైకి కిందకి వెళ్ళిపోతూ ఉంటుందండి. ఏం పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ మనము ఇదైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇట్లయితే ఉడకబెట్టేసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ గుడ్లన్నిటిని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఈ గుడ్లన్నిటిని ఇలా కలిపేసుకొని మసాలా పట్టేలాగా ఈ గుడ్లని 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఈ గ్రేవీ అంతా మసాలా అంతా ఈ గుడ్లకి పట్టిన తర్వాత వీటిని ఇప్పుడు మనము పక్కన పెట్టుకుందాము. ఈ గుడ్లను మనము ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఈ గ్లాస్ తోటి నేను 4 గ్లాసుల వరకు బియ్యం తీసుకొని ఈ బియ్యాన్ని మనము అరగంట ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఈ గ్లాస్ తోటి 4 గ్లాసులు బియ్యం అయితే వేసుకున్నాను అండి. దీంతో ఇప్పుడు నేను 8 గ్లాసులు నీళ్ళు అయితే పోస్తున్నాను. ఇలా నీళ్లు పోసేటప్పుడు మనము ప్లగ్ తీసేసి అప్పుడైతే నీళ్లు పోసుకోవాలి. ఈ గ్లాస్తో 8 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకున్నాము. ఇప్పుడు మనము సాల్ట్ చూసుకొని మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుందాము. ఈ టైంలోనే మనము సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని ఇలా వేసుకుందాము. అలాగే కొంచెము కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి రోలింగ్ బాయిల్ అయ్యేలాగా కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా మరిగేటప్పుడు బియ్యంలో అసలు వాటర్ లేకుండా ఈ బియ్యం అయితే ఇందులో వేసుకుందాము. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు ఒక అరచెక్క నిమ్మకాయ అయితే పిండుకుందాము. ఇలా ఉడికే టైంలో ఇప్పుడు గుడ్లు అయితే ఒక్కొక్కటిగా వేసుకుందాము. ఇలాగా ఈ గుడ్లన్నింటినీ ఇలాగా ఒక్కొక్కటిగా వేసేసుకొని రైస్ కుక్కర్ బటన్ పడిపోయేంత వరకు రైస్ అయితే ఉడికించుకుందాము. ఇదిగోండి వేడి వేడిగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇదిగోండి ఎంత పొడి పళ్ళాడుతూ వచ్చిందో చూడండి బిర్యానీ అయితే. రైస్ అయితే పొడి పొళ్ళాడుతూ చాలా బాగా వచ్చిందండి. కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం అన్నీ. నేనైతే దీంట్లోకి పెరుగు చట్నీ అయితే చేసుకున్నా. ఈ పెరుగు చట్నీ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంట్లోకి ఆలు కుర్మా కానీ
లేదంటే ఏదైనా సార్వా కానీ చేసుకుని చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకైతే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.